అధిక బరువు ప్రస్తుతం అందరినీ వెంటాడుతున్న భయం. పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. దేశంలో సగానికి పైగా జనం ఓవర్ వెయిట్ తో అష్టకష్టాలు పడుతున్నారు. ఇండియాలో ఇప్పుడు వీరి సంఖ్య 60% దాటింది. జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా శరీరం బరువెక్కుతోంది. ముఖ్యంగా యుక్త వయస్సు వారిలో ఊబకాయ సమస్య అధికంగా కనిపిస్తోంది. కేవలం 20 ఏళ్లు ఉన్న వ్యక్తికే పొట్ట ముందుకు వస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా ఆహార అలవాట్లు, హార్మోన్ల మార్పుల కారణంగా ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. ఐటీ సెక్టార్లో అయితే 100కు 80% మంది ఐటీ ఉద్యోగులు బాడీ ఫ్యాట్ పెరిగిపోయి ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. What is surprising is everybody used to think that India and obesity is not a problem, USA problem, UK, but statistics have shown that about 60% of Indian population is overweight, 60%. 30% are starting to become obese. And this is a very high statistics. In fact, our group just did a small study with the IT workers here around the high-tech city. 80% were overweight, 80%, which is very significant. పిండి పదార్థాలు, షుగర్ ఐటమ్స్, కొవ్వు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం రోజు రోజుకు పెరిగిపోతోంది. వీటితో పాటు శారీరక శ్రమ తగ్గటం, బద్ధకం, మానసిక ఒత్తిడి, సరిగ్గా నిద్రలేక, సామాజిక ఆర్థిక స్థితిగతులు, పర్యావరణ అంశాల వంటివెన్నో ఊబకాయానికి దారితీస్తున్నాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం తేలికవుతుంది. లేదంటే ఒబెసిటీ వల్ల చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊబకాయం వల్ల చురుకుదనం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు, డయాబెటీస్, జీర్ణ సమస్యలు, హై కొలెస్ట్రాల్, సంతానలేమి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఊబకాయం సమస్యను నివారించవచ్చు. సమయానికి అవసరమైనంత ఆహారం తీసుకుంటే అధిక బరువు సమస్య ఉండదు. రోజు ఉదయాన్నే వ్యాయామం చేయడం ద్వారా బాడీలో పేరుకున్న క్యాలరీలను కరిగించవచ్చు. పిండి, కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఒబెసిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఎక్కువసేపు కూర్చోకుండా కాస్త తిరుగుతూ పనులు చేయాలి. ఇలా చేస్తే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. సరైన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆర్టీవీ అందరినీ కోరుకుంటోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.